అప్పుడు మా అమ్మ కాసిన్ని బియ్యం ఉడికించి ఆ వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం, నూనె, ఉప్పు వేసి కలిపి ముద్దలు చేసి పెట్టేది. అహల్య అన్నమే పరమాన్నం అనుకుని తృప్తిగా తినేసేది. పాపం పిచ్చిది. తన అమ్మమ్మ డబ్బుల్లేకిలా చేసిందని తెలియక ఆ అన్నాన్ని చాలా ఇష్టంగా తినేది. ఇప్పటికీ అహల్యకి ఆ అన్నం అంటే చాలా ఇష్టం. అహల్యకి ఇంకా ఏమంటే ఇష్టం? చెప్పాను కదా బాబు, కష్టాల్లో పెరిగిన పిల్ల. పెద్దగా దేనికి ఆశపడేది కాదు, కోరికలు పెంచుకునేది కాదు. కాస్తంత వయసు రాగానే ఇంటి బాధ్యతంతా తన నెత్తిన వేసుకుంది. కష్టపడి కుట్టు మిషన్ కుట్టి నన్ను, అమ్మను పోషించేది. అంటే తనకేం కావాలో మీకెప్పుడు చెప్పేది కదా? మేమే తన మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు తను మాకేం చెప్పేది బాబు? అమ్మకేమో వయసైపోయింది, పని చేయలేదు. నాకేమో తాగుడు అలవాటైపోయింది, బాధ్యత లేదు. నా బాధ్యత, మా అమ్మ బాధ్యత తన మీద వేసుకుంది. తన మనసులోనే తన ఆశల్ని, కోరికల్ని చంపుకొని బతికింది. తన మనసులో ఏముందో అహల్య ఎప్పుడూ నోరు తెరిచి చెప్పేది కాదు బాబు. ఒకసారి మిషన్ కుట్టిన డబ్బులతో ఎంతో ఇష్టంగా కాళ్ల పట్టీలు కొనుక్కుంది. కానీ వాటిని అహల్య కాళ్లకు వేసుకోకముందే పాపిష్టోని నా తాగుడు కోసం అహల్యకు తెలియకుండా ఆ పట్టీలు తీసుకెళ్లి తాకట్టు పెట్టుకున్నాను. ఇప్పటి వరకు వాటిని విడిపించిందే లేదు. పెళ్లి కావలసిన పిల్ల ఒట్టి కాళ్లతో తిరుగుతూ ఉంటే బాధేసేది. పట్టీలు కాకుండా ఇంకా ఏమిష్టం అహల్యకి? అప్పుడప్పుడు రాత్రులు నిద్ర పట్టనప్పుడు అహల్య ఇంటి బయట కూర్చునేది బాబు. రోడ్డు మీద గంట కొట్టుకుంటూ ఐస్ బండివాడు వెళ్ళేవాడు. అహల్య ఆ బండి వంక ఆశగా చూసేది. వర్షం పడినప్పుడు నిప్పుల మీద కాల్చిన మొక్కజొన్న పొత్తులు తీసుకొచ్చి నాకు, అమ్మకు ఇచ్చి తన ఇష్టంగా తినేది బాబు. దానికున్న ఒకే ఒక్క ఖరీదైన కోరికేంటో తెలుసా బాబు? జీవితంలో ఒక్కసారైనా ఆ తాజ్మహల్ని చూడాలని. విచిత్రంగా తనకు ఎందుకు అలాంటి కోరిక కలిగిందో తెలియదు. ఇప్పటికీ తాజ్మహల్ బొమ్మ ఎక్కడ కనిపించినా తన కళ్ళు దానికి అతుక్కుపోతాయి. ఓకే రాజుగారు, ఇంకేమన్నా గుర్తుకొస్తే తర్వాత చెప్పండి. చాలా థ్యాంక్స్. పడుకోండి. సరే బాబు. గౌతమ్ బాబు ఈ టైంలో నన్ను నిద్రలేపి అహల్య ఇష్టాలేంటో తెలుసుకుంటున్నాడంటే అహల్య చాలా అదృష్టవంతురాలు. కర్రీస్ ఏం లేవు, ఏం చేద్దాం? కాస్త అన్నం ఉడికించేసి ఆ వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారం, నూనె, ఉప్పు వేసి కలిపి ముద్దలు చేసి పెట్టేది.
తినేద్దాం, బాగుంటుంది. అహల్య గారు, అహల్య గారు. ఏంటండి? లేవండి, భోంచెద్దురు కానీ. నాకిప్పుడే వద్దండి. మీరు ఇందాక కూడా ఏమీ తినలేదు. మీకోసం ఫుడ్ తీసుకొచ్చాను. నాకు తినాలని లేదండి, పడుకుంటాను. ఏమీ తినకుండా పడుకుంటే ఎలాగండి? మీరు తిని టాబ్లెట్ వేసుకోవాలి. నేను మీకోసం మీకు ఇష్టమైన ఫుడ్ తీసుకొచ్చాను. నాకు ఇష్టమైన ఫుడ్డా? ఏంటండి అది? వెల్లుల్లి కారం అన్నం. ఇది నాకిష్టమని మీకెలా తెలుసండి? మనసుంటే మార్గం ఉంటుందండి. చెప్పండి ప్లీజ్. ముందు మీరు తినండి. చాలా మెల్లగా తినండి, మొత్తం మీకే.